ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి మరొక బోయింగ్ 737-800 విమానం ఈరోజు కూడా ఒక త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకోవటం జరిగింది. కొలంబో నుంచి చెన్నై వస్తున్నటువంటి విమానాన్ని పక్షి ఢీకొనటం జరిగింది. ఈ విమానంలో 158 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే కుదుపులకు ఎక్కువగా లోను కాకపోవడంతో లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు ఏం జరిగింది అనేది తెలియదు. పైలట్ చాలా సురక్షితంగా చెన్నై ఎయిర్పోర్ట్లో విమానాన్ని ల్యాండ్ చేయటం జరిగింది. చెన్నై ఏటీసీ కంట్రోల్లోకి వచ్చినటువంటి వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత చెన్నైలో ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులందరూ కూడా దిగేసిన తర్వాత ఇంజనీర్లు సాధారణ తనిఖీలను చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా పక్షి ఢీకొనటం వల్ల చిన్న సాంకేతిక సమస్య తలెత్తింది అనేది గుర్తించారు. దీంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వెంటనే ఇది మరలా కొలంబోకి బయలుదేరాల్సి ఉంటే ఈ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసి విమానాన్ని పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. సమర్థవంతంగా అన్ని చెక్స్ పూర్తయిన తరువాతే ఈ విమానాన్ని మరలా అనుమతించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలియజేయటం జరిగింది. ఈ ప్రయాణంలో కొలంబో వెళ్ళడానికి బుక్ చేసుకున్నటువంటి 137 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయటం జరిగింది.